మధుమేహానికి దివ్య ఔషధం ఈ కూరగాయ. రాత్రి భోజనంలో తింటే ఉదయానికి బ్లడ్ షుగర్ పూర్తిగా అదుపులోకి. మధుమేహంతో బాధపడేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి అజాగ్రత్త వారిని తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయటం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. డయాబెటిక్ రోగులకు కొన్ని కూరగాయల వినియోగం చాలా ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో దొండకాయ ఒకటి. ఈ కూరగాయ మధుమేహ రోగులకు అమృతం లాంటిది అంటున్నారు నిపుణులు. దొండకాయలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక తీవ్రమైన వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. దొండకాయ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కూరగాయలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటుంది. దొండకాయ కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. ఇది ఫైబర్ నుంచి మంచి మూలం. దొండకాయ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు దొండకాయ గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. మంచి గుండె ఆరోగ్యానికి కాపాడుకోవడానికి దొండకాయ కూడా తినవచ్చు. దొండకాయ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తి సమస్యలు దూరమవుతాయి. చర్మ సమస్య, తామర నుండి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా ఉంటుంది దొండకాయ. దొండకాయ తినడం వల్ల ఎముకలకు చాలా మేలు చేస్తుంది. ఈ కూరగాయల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. ఆస్కీకరణ ఒత్తిడిని నివారిస్తుంది. మీ ఎముకలు బలహీనంగా ఉంటే మీరు దొండకాయ తినడం అలవాటు చేసుకోవచ్చు. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారికి కూడా దొండకాయ అద్భుతమైందని పోషకాహార నిపుణులు చెప్పారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.